ఏ ఊరిని దట్టినా ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలో కనపడదు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని. నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది, నీళ్లు కనబడుతుంటుంది. 4 నుంచి 5 మండలాలకు చుక్క నీరు ఉండదు. మరి 15 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నల్గొండలో లేదు. స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్? ఐసీయూలో, పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిని పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నాం ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తూ భూదాన్ భూములన్నీ కూడా మీరు తినేసిరని చెప్పారు. మేము రాగానే భూదాన్ భూములన్నీ రీక్లెయిమ్ చేస్తామన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు? భూదాన్ భూములు ఎక్కడ పోయినాయని చెప్పి ఇవాళ జాగృతి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చైర్లో కూర్చొని కింద చైర్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, ఆడబిడ్డల పట్ల, డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకేం పంచాయతుందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరాడు. అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. జై తెలంగాణ. నల్గొండ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నల్గొండ జిల్లా అంటే మనందరికీ తెలిసిందే, ఎంతో చరిత్ర కలిగినటువంటి జిల్లా. అది కేవలం రీసెంట్ పాస్ట్ కాదు, వందల సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి రాజ్యాలు, రాజరికాలు, అదేవిధంగా కళలు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అసలు బౌద్ధానికి, అదేవిధంగా జైనానికి, అదేవిధంగా అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది, మా దగ్గర దొరికినాయన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు, మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు, అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, మీకు అవన్నీ తెలుసలేవో అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే నాగార్జున కొండ మ్యూజియం అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్తూపాలను గుంటూరుకి తీసుకుపోయినారు. అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి. ఇక్కడ మన పాన్గల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి స్టాచ్యూస్ని కూడా తీసుకెళ్ళిపోయినారు అప్పుడు. అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఇంకా రిటర్న్ రాలేదు. అవన్నిటిని కూడా మనము మెల్లగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగృతి ఆధ్వర్యంలో చరిత్రను వెనక్కి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి, రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి. చిన్న చిన్న స్టోన్స్ చూస్తే 60,000 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది. అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా. మన పచ్చల సోమేశ్వర ఆలయం చూసినా, ఛాయా సోమేశ్వర ఆలయం చూసినా, మన పిల్లల మరి చూసినా, ఏది చూసినా కూడా చాలా పురాతనం. అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర. ఒక పక్క ఆ చరిత్ర ఉంటే, ఇంకొక పక్క మనము సాయుధ రైతాంగ పోరాటం. ఏ ఊరిని దట్టినా, ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలో కనపడదు. ఆ సాయుధ రైతాంగ పోరాటము మొన్నటి దాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమ్మ అమ్మగారిని కోల్పోయినాం మొన్న. కానీ వారందరి స్పిరిట్ ఇప్పటి వరకు కూడా బతికుండడం,
ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని, వాళ్ళు ఓటు వేసే విధానాన్ని, వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచన పరుల జిల్లా, ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా, అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. జనంబాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం. వచ్చిన 10 ఏళ్లలో అనేక విజయాలను సాధించినాం. ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి. దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే. తెలంగాణ రాగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం. నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినా లేదా ఒక్కసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నల్గొండ అంటే ఏముంటుంది, మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే 2.5 లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం. డిండి పూర్తి అయితే 3.5 లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం. ఇక మూసి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తక్కువ పారకం ఉన్నా కూడా మూసి ఎస్ఎల్బిసి ఆ టనలు పూర్తయితే, దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలు దాంతో రావాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2తోని కొంత పారకం ఉంటుంది. తర్వాత కొంత కాళేశ్వరంతో, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల, బసవపూర్ ఇవన్నీ అయితే దానికి, అట్లనే దేవాదులతోని ఇంకొంత పారకం ఉంటుంది. గోదావరి కొంత పాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ. మరి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమను తాము అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కారణం ఏంటంటే, నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది, నీళ్లు కనబడుతుంటుంది. 4 నుంచి 5 మండలాలకు చుక్క నీరు ఉండదు. నెల్లికల్ లిఫ్ట్, చిన్న లిఫ్ట్ అయిపోతే 25,000 ఎకరాలకు 4 మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి. అడిగేటోడే లేదు. 12 ఏళ్ళు అవుతుంది. 2024లో వరద వచ్చి కొట్టుకపోయింది, అది కొంచెం. 2 ఏళ్ల నుంచి ఏం పని అవుతలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలో, ఏం పనులు అవుతలేవు మా నల్గొండలని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సమస్యలు తీరినాయా? బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి. అంటే దీని మాకు అర్థమైంది, తెలంగాణ జాగృతి నుండి అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి, నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి. దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. నిన్న నెల్లికల్ పోయినాం, సుంకిశాల క్యాన్సిల్ అయింది. సుంకిశాల అయితే మరీ దారుణం. హైదరాబాద్కు 50 ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మొన్న 2024లో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే. ఆ రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త. అసెంబ్లీ నడుస్తుంది, వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే. ఆ ఎంప్లాయీస్ ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ షేర్ చేసుకోగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త. సరే, బయటకు వచ్చింది సుంకిశాలలో. ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు, ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే, వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం, ఆ తర్వాత నక్కలగండికి పోయినాం, ఆ తర్వాత నెల్లికల్ పోయినాం. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు 18 సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది, ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీనికోసం కేసీఆర్ గారిని 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆగి వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక పక్క స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరికి కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది. 5 ఎకరాలు జాగా ఇచ్చారు, ఓన్లీ హాస్టల్ అయింది, స్కూల్ కాలే. సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్ చదువుకోవాలి. సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్సు, పొద్దున్న లేస్తే స్కూల్ డ్రెస్సు, అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు. ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. 450 మంది పిల్లలు ఉంటే ఓన్లీ 2 వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. పిల్లలకు లాండ్రీ చేసేటోళ్ళు ఎవరు లేరు, బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఎంత అన్యాయం ఇది! మీరు తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను, మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్? అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు. మరి ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది? దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి. నేను ఇవాళ రాంగ మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా. పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాల చెప్తున్నా నేను. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న పిల్లలు, ప్రీమీ బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇంక్యుబేటర్కి 2 పడుకోబెట్టారు. ఐసీయూలో, పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో 2 పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు ఉండే ఖర్చులు ఉంటాయి హాస్పిటల్లో, హ్యాండ్ క్యాష్ అవసరం అవుతుంది. ఇక్కడ 770 పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు అవుతుంది నెలకు. డాక్టర్ రోజుకు అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి, పైకి వెళ్ళి జవాబు రావాలి, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవాళ మేము పీడియాట్రిక్ వార్డుకి పోయినాం. పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది. ఏం చేయలేకపోతున్నారు వైద్యులు. ఏమైందన్నా, ఎందుకు, డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం, ఇక్కడ ఇబ్బంది ఉంది, పంపితే నీలోఫర్కి పంపాలి. సరే వాళ్ళని అడిగినాం, నీలోఫర్కి పోతారమ్మా మరి అంటే చేతిలో రూపాయి లేదమ్మా, ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి. నేనేమంటున్నా, ఎవరి మీద విమర్శ కాదు, ఇది పాలిటిక్స్ కాదు. ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి. లాస్ట్ 1 ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు. జాగృతి ఇమీడియట్గా మా జిల్లా నాయకులు లేదని అంబులెన్స్ బుక్ చేసి వాళ్ళే పంపించారు. మా తమ్ముడు సందీప్ బాధ్యత తీసుకొని పంపించేసిండు నీలోఫర్కి. అట్లా ఎంత అటెండ్ అవుతాం, ఎంతకని చేస్తాం, ఎవరెవరు చేస్తాం? ప్రభుత్వంలో ఆ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలామంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్సు, హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో
కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డల్ని కనేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజనరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు. ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని. కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది. చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది. గమ్మత్ ఏంటంటే మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు ఇవాళ జిల్లాలోనే ఉన్నారట. ఆయన ఆగమేఘాల మీద నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట. అరే, జాగృతోళ్ళు వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అనేది విచిత్రం. మరి పోన్లే, నేను ఇలా పొద్దున పూట అందుకే పోయొచ్చిన. మరి అన్న మధ్యాహ్నం పోతాడో లేదో గ్యారంటీ చూసుకుందాం. మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బరాబర్ చూద్దాం. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి, అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న. ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక విషయం, నల్గొండ జిల్లాలో ప్యాడీ దాదాపు ఈసారి ఎస్టిమేషను 13.44 lakh మెట్రిక్ టన్స్, 13,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన నల్గొండలో ఉత్పత్తి అవుతుందని అనుకుంటున్నారు. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మిర్యాలగూడ హబ్ కాబట్టి రైస్ మిల్స్కి వాళ్ళే దాదాపు 5-6 లక్షల టన్నులు కొనేస్తారు, మెట్రిక్ టన్నులు. సో ఇంకా సగమే ధాన్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఇచ్చుకున్న టార్గెట్ 6.3 lakh మెట్రిక్ టన్స్ కొనాలి, 6,30,000 మెట్రిక్ టన్నులు. అంటే దానికి మినిమం 1000 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయి. మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తెరిచింది ఎంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న? 375 కేంద్రాలు తెరిచారు. అందులో 1,00,000 టన్నులు కూడా కొనలే ఇప్పటి వరకు. అంటే దీని వెనుక సీక్రెట్ ఏంది, మతలబ్ ఏంది అంటే మీరు కొనరు, ఆలస్యం చేస్తారు, ఇంత లోపల మధ్యవర్తులు వచ్చి అగ్వసగ్వ కొనుక్కపోవాలి, దాంతో మీరు బోనస్ ఇచ్చేటటువంటి అవసరం నుంచి తప్పించుకుంటారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఎక్కువ సెంటర్స్, కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ సైడ్ అయితే అవసరం ఉండదు, తక్కువ ఉంటాయి, మిగతా చోట్ల ఇమీడియట్గా ప్యాడీ పర్చేస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుంకిశాలలో జరిగినటువంటి ప్రమాదంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారు డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఎల్బీసీలో కూడా అదే జరిగింది, టనల్ కూలిపోయింది, 6 మంది చనిపోయినరు, ఇంకొక 2 బాడీస్ రికవర్ అయినా 8 మంది చనిపోయినట్టున్నారు. మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకున్నారో ఏందో జిల్లా మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు గుర్తుండి ఉంటుంది, తెలంగాణ రాకముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి. ఏమని అంటే సాగర్ నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి. అప్పుడు మన చేతిలో ఉంటుండే, ఏది అటు రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే. సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా, అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది,
లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కనీసం మన ఇంజనీర్లు పోయి అక్కడ రీడింగ్ తీసుకుందామంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. నేను మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి. ఇంకా దీన్ని మీరు అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్కి కూడా ఆంధ్రలో నడుపుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్ అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది, మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి అట్లానే పెన్లిపాకాల వీటన్నిటిలో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా. ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది. అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు. ఈ నల్గొండ దిక్కు కూడా 2 తండాలు ఉన్నాయి, మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట. నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ 2 తండాలు, ఒకటి మోత్యానాయక్ తండ, ఒకటి నక్కలగండి తండ, ఈ 2 తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక డిండి సంగతి అయితే మనము చెప్పనే అవసరం లేదు, అది కొనసాగుతూనే ఉన్నది. అది ఎవరు వచ్చినా కొనసాగుతూనే ఉన్నది. వెరీ అన్ఫార్చునేట్. కానీ దీన్ని మనము తొందరలోనే మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డిండిలో కూడా శివన్నగూడెం కావచ్చు, సింగరాయపల్లె కావచ్చు, గొట్టిముక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటికొకటి లింక్డ్ ఉన్నాయి. దయచేసి అందులో చిన్న సమస్యలు ఉన్నాయి. కిష్టరాయపల్లె దగ్గరికి నిన్న పోయి వచ్చినాం, ఇంకా చాలామంది ల్యాండ్ అక్విజిషన్ కాలే. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు విజిట్ చేస్తే మీరు జనంలోకి పోతే సమస్యలు అవే ముందుకు పోతాయి, కానీ కనీసం పోతలేరు. అదే మా బాధ. సో జిల్లా మంత్రివర్యులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ సైట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తూ భూదాన్ భూములన్నీ కూడా మీరు తినేసిరు అని చెప్పారు. మేము రాగానే భూదాన్ భూములన్నీ రీక్లెయిమ్ చేస్తామన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు? భూదాన్ భూములు ఎక్కడ పోయినాయని చెప్పి ఇవాళ జాగృతి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల సమయంలో భూదాన్ భూములు వెనక్కి తీసుకోవడానికి ఏం కార్యాచరణ చేసిరో జిల్లా ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిర్యాలగూడ సైడు దామర్చర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్లో మరి 5 యూనిట్లు యాక్చువల్గా వర్క్ కావాలి. 4000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించుకున్నటువంటి ప్లాంట్లో కేవలము 2 యూనిట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 1600 మెగావాట్లతో. మిగతా ఎప్పుడు పూర్తయితే దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, అక్కడ లోకల్లో వీర్లపాలెం అనేటటువంటి ప్రజలు, పాపం ఊర్లో ప్రజలు వాళ్ళు భూమి అంతా ఇచ్చారు, వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేరు. వాగ్దానం బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ పూర్తి చేయాల్సింది ప్రభుత్వంగా మీరే కాబట్టి దాని విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇంకా కూడా అక్కడ కాంపెన్సేషన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా పొద్దున మేము నిన్న మిర్యాలగూడెంలో నైట్ స్టే చేసినాం. పొద్దున అక్కడ కొంతమంది పుర ప్రముఖులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కోరింది ఏంటంటే మమ్మల్ని అక్కడ 100 రైస్ మిల్స్ ఉన్నాయి, మంచినే కొంత ఇండైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోగలుగుతున్నారు, కానీ ఎఫ్సిఐ గోడౌన్ కనీసం ఒక 100 మెట్రిక్ టన్నుల గోడౌను అవసరం ఉంది తక్షణమే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దామర్చర్ల పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత మిర్యాలగూడెం టౌన్ కూడా బిజీ అయిపోయింది. ముందేసుకున్న రింగ్ రోడ్డు పాతగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక కొత్త ఔటర్ రింగ్ రోడ్డు కావాలని మిర్యాలగూడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టడానికి 5000 ఎకరాలతోని అంతకుముందు ప్రణాళికలు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్న వాళ్ళను, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళను పిలుచుకొచ్చి ఎర్ర తివాచీలేసి ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ యువమిత్రుల కోసం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే మరి 15 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నల్గొండలో లేదు, అది కొనసాగుతూనే ఉంది. ఎందుకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఆలోచన చేస్తలేరో దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి. ఇక నల్గొండ టౌన్లో అనేకమైన ఇబ్బందులు చెప్పిండ్రు, మైక్రో లెవెల్లో ఒక్కొక్కటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము జాగృతి కమిటీస్ వేసుకుంటాం, అడాక్ కమిటీస్ వేసుకున్నాక ప్రతి చిన్న విషయం మీద కూడా తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఒక ఆడబిడ్డగా మీకు చెప్పేది ఒకటే, మనందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం.
ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకునే సందర్భంలో మనం అనేక సార్లు చెప్పేది, మనకెవరు స్ఫూర్తి అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి. స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమం అది విజయ తీరాలను ముద్దాడింది. అది స్ఫూర్తిగా రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పి ఆనాడు కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. తద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. మనం భారతదేశంలో విలీనమైనం, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి పరిణితి చెందగలిగినాం. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. సరే, పాక్షికంగా సాధించుకున్నా కూడా ఇప్పుడు నేను బలంగా నమ్మేది, తెలంగాణ జాగృతి సంస్థగా మేమందరం నమ్మేది ఏంటంటే సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి, తద్వారా వాళ్ళకు అధికారం రావాలి, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి. ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనకున్న పాపులేషన్లో మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రాజకీయం ఒక పక్కన పెడితే వ్యాపారవేత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో అసలు ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు. సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో? తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం బీసీల కోసం 42% పోరాటం చేయడం. అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, ముఖ్యమంత్రులుగా రేపటి నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు, ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి. కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా? వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో? రేపటి నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే. ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చైర్లో కూర్చొని కింద చైర్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, ఆడబిడ్డల పట్ల, డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది. అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఒకటి బీసీలకు రిజర్వేషన్లు, 2 విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి. దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు. ఇలా కొత్త లీడర్స్ ఏడికెళ్ళి వస్తారు? जो ऑलरेडी सियासत में है उनके बिटिया या बेटे सियासत में आते, नए लोगों को कैसे बनाना? बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है. अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते. नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है. ख़वातीनों का एम्पावरमेंट के लिए, चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो, उनके लिए अलग अलग काम लेना है. उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है. वी विल ट्रेन अवर वुमेन. మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం. ఎందుకంటే రేపు పొద్దున 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం. జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం, వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా, ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి. ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం. కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ నేను హాస్పిటల్కి పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు. ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం.
అంటే చిన్నవి పెద్దవి అని కాదు, ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనం బాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు, మా డిజిటల్ మీడియా మిత్రులు సహకారం అందిస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి. దీని తర్వాత కొంతమంది మన జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నా. కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువ మిత్రులందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టిరు. మరి ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు, బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి. అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా. వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటే, పర్పస్ ఒకటే, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.